సంబంధించి నిజంగా వాళ్ళందరూ చేసిన నేరాలను ఎలాగా వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తాం అనేది దీంతో ఏమన్నా ఒక బ్రేకులు పడే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుంది అనేది ఒకటి, అలాగే సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ఇప్పుడు ఒక ఆలోచించాల్సిన అవసరం వచ్చిందా? అది ఎవడో ఆలోచించడండి. ఇప్పుడు నిన్న అది అయిపోయింది. ఆ మరుసటి రోజు నిన్న మళ్ళీ అదేది బ్రహ్మనాయుడు ఏరియాలో ఒక అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని చెప్పేసి అతను పెట్టల పోస్ట్. యాక్చువల్గా మొన్న 12వ తారీఖున ప్రోగ్రామ్ జరిగినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు అతను ఏదో మాట్లాడాడు అనమాట. ఆ మాట్లాడిన దానికి గాను అతన్ని తీసుకెళ్ళి ఏదో మిర్చి చేసుకుంటాడట పని చేస్తుండగా పట్టుకుపోయారు. చివరికి ఇప్పుడు కొత్త మోడల్ వచ్చేసింది. అంటే కోర్టు ఆగ్రహిస్తుంది కాబట్టి కోర్టుకు తెలియకుండా కొత్త రకం కేసులు ఏంటంటే అతను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కాకుండా పోలీస్ క్వార్టర్స్లో పెట్టారట. అవునా? పోలీస్ క్వార్టర్స్లో పెట్టారు. అలా పెట్టచ్చా? మరి అదే కదా, అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టాలి, లేదంటే కోర్టు ముందు హాజరుపరచాలి. ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు లేకపోతే సిట్ అని పెట్టారు. సిట్కు అసలు పోలీస్ స్టేషన్ ఏమి ఇచ్చారు? దానికి పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చారు, కానీ బిల్డింగ్ ఏం చూపించారు దానికి. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెడితే దానికి ఈ ఎఫ్ఐఆర్ ఈ లెక్క అంతా చూపించాలి, దానికి సీసీ కెమెరాలు ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఈ లెక్క అంతా ఉండాలి. అదంతా ఉందంటే గనక దొరికిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని కోర్టులు ఇట్లా అన్నాయి. కాబట్టి కొత్త తరహా దొండ ఇది పోలీస్ క్వార్టర్స్లో బంధించడం. అక్కడ అతను బ్రహ్మనాయుడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి జనాలందరినీ పోసుకుపోయాడు కాబట్టి ధర్నా చేసాడు.